హాయ్ స్టూడెంట్స్, టుడే లెసన్ భారత జాతీయ ఉద్యమం. భారత జాతీయ ఉద్యమం 1870-1947. ద మేకింగ్ ఆఫ్ ద నేషనల్ మూమెంట్. 1870s to 1947. 8th class social studies, our pasts, part 3. దండి యాత్ర. పూర్ణ స్వరాజ్యం లేదా సంపూర్ణ స్వాతంత్ర్యం దానంతటది రాదు, దానికోసం పోరాడి తీరవలసినదే. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడానికి పాదయాత్రకు నాయకత్వం వహిస్తానని 1930లో గాంధీజీ ప్రకటించారు. పూర్ణ స్వరాజ్యం లేదా సంపూర్ణ స్వాతంత్ర్యం దానంతటది రాదు, దానికోసం పోరాడి తీరవలసినదే. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడానికి పాదయాత్రకు నాయకత్వం వహిస్తానని 1930లో గాంధీజీ ప్రకటించారు. ఈ చట్టం ప్రకారం ఉప్పు తయారీ అమ్మకంపై ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉండేది. ఈ చట్టం ప్రకారం ఉప్పు తయారీ అమ్మకంపై ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉండేది. ఉప్పు ప్రజల ఆహారంలో అత్యంత ముఖ్యమైన వస్తువని, అందువల్ల ఉప్పుపై పన్ను విధించడం పాపమని మహాత్మా గాంధీజీతో పాటు మరికొందరు జాతీయవాదులు వాదించారు. ఉప్పు ప్రజల ఆహారంలో అత్యంత ముఖ్యమైన వస్తువు అని, అందువల్ల ఉప్పుపై పన్ను విధించడం పాపమని మహాత్మా గాంధీతో పాటు మరికొందరు జాతీయవాదులు వాదించారు. పేద ధనిక తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి సమస్యను, స్వేచ్ఛాకాంక్షను ఉప్పు సత్యాగ్రహం సమన్వయం చేసింది. పేద ధనిక తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి సమస్యను, స్వేచ్ఛాకాంక్షను ఉప్పు సత్యాగ్రహం సమన్వయం చేసింది. గాంధీజీ తన అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుండి 240 మైళ్లకు పైగా పాదయాత్ర చేసి తీర ప్రాంత పట్టణం దండికి చేరారు. గాంధీజీ తన అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుండి 240 మైళ్లకు పైగా పాదయాత్ర చేసి తీర ప్రాంత పట్టణం దండికి చేరారు. అక్కడ సముద్ర తీరంలో లభించే సహజ ఉప్పును సేకరించడం ద్వారా, సముద్ర నీటిని మరిగించడం ద్వారా ఉప్పు తయారు చేసి ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించారు. అక్కడ సముద్ర తీరంలో లభించే సహజ ఉప్పును సేకరించడం ద్వారా, సముద్ర నీటిని మరిగించడం ద్వారా ఉప్పు తయారు చేసి ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించారు. ఏప్రిల్ 6, 1930న సహజమైన ఉప్పు ముద్దను తీయడం ద్వారా మహాత్మా గాంధీ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించుట. పై చిత్రం. ఏప్రిల్ 6, 1930న సహజమైన ఉప్పు ముద్దను తీయడం ద్వారా మహాత్మా గాంధీ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించుట. ఉప్పు సత్యాగ్రహం సమయంలో గాంధీజీ కూడా మొదట్లో మహిళల భాగస్వామ్యాన్ని వ్యతిరేకించారు. మహిళలు ఉద్యమంలో చేరడానికి అనుమతించమని సరోజినీ నాయుడు గాంధీజీని ఒప్పించవలసి వచ్చింది. ఉప్పు సత్యాగ్రహ సమయంలో గాంధీజీ కూడా మొదట్లో మహిళల భాగస్వామ్యాన్ని వ్యతిరేకించారు. మహిళలు ఉద్యమంలో చేరడానికి అనుమతించమని సరోజినీ నాయుడు గాంధీజీని ఒప్పించవలసి వచ్చింది. 1931 సంవత్సరం ప్యారిస్లో మహాత్మా గాంధీతో సరోజినీ నాయుడు. పై చిత్రం. 1931 సంవత్సరంలో ప్యారిస్లో మహాత్మా గాంధీజీతో సరోజినీ నాయుడు. 1920ల ప్రారంభం నుండి జాతీయ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న సరోజినీ నాయుడు దండి పాదయాత్రలో ఒక ప్రముఖ నాయకురాలు. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి మహిళ 1925. 1920 ప్రారంభం నుండి జాతీయ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న సరోజినీ నాయుడు దండి పాదయాత్రలో ఒక ప్రముఖ నాయకురాలు. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి మహిళ 1925 సంవత్సరం. 1935 భారత ప్రభుత్వ చట్టం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది. 1935 భారత ప్రభుత్వ చట్టం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది. 1937లో రాష్ట్రాల శాసన మండళ్లకు ప్రభుత్వం ఎన్నికలను ప్రకటించింది. మొత్తం 11 రాష్ట్రాలకు గాను 7 కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పరిచింది. 1937లో
రాష్ట్రాల శాసన మండళ్లకు ప్రభుత్వం ఎన్నికలను ప్రకటించింది. మొత్తం 11 రాష్ట్రాలకు గాను 7 కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పరిచింది. సెప్టెంబర్ 1939లో రాష్ట్రాలలో 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన తరువాత రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. 1939 సెప్టెంబర్లో రాష్ట్రాలలో 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. హిట్లర్ చర్యలు తీవ్రంగా మారడంతో కాంగ్రెస్ నాయకులు బ్రిటిష్ వారి యుద్ధ ప్రయత్నానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. హిట్లర్ చర్యలు తీవ్రంగా మారడంతో కాంగ్రెస్ నాయకులు బ్రిటిష్ వారి యుద్ధ ప్రయత్నానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ దీనికి ప్రతిగా యుద్ధం తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని వారు కోరారు. దీనికి ప్రతిగా యుద్ధం తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని వారు కోరారు. బ్రిటిష్ వారు కాంగ్రెస్ డిమాండ్ను అంగీకరించడానికి నిరాకరించారు. బ్రిటిష్ వారు కాంగ్రెస్ డిమాండ్ను అంగీకరించడానికి నిరాకరించారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేశాయి. ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి లేదా ప్రావిన్షియల్ అటానమీ. ఒక సమాఖ్యలో ఉంటూనే రాష్ట్రాలు స్వతంత్ర నిర్ణయాలు చేసుకునే అధికారం ఉండడం. ఒక సమాఖ్యలో ఉంటూనే రాష్ట్రాలు స్వతంత్ర నిర్ణయాలు చేసుకునే అధికారం ఉండడాన్ని ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి లేదా ప్రావిన్షియల్ అటానమీ అంటారు. ఒక సమాఖ్యలో ఉంటూనే రాష్ట్రాలు స్వతంత్ర నిర్ణయాలు చేసుకునే అధికారం కలిగి ఉండడాన్ని ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి లేదా ప్రావిన్షియల్ అటానమీ అంటారు. 1942 ఆగస్టు క్విట్ ఇండియా ఉద్యమం. 1942 ఆగస్టు క్విట్ ఇండియా ఉద్యమం. రెండో ప్రపంచ యుద్ధం మధ్యలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కొత్త ఉద్యమ పంథాన్ని ప్రారంభించాలని గాంధీజీ నిర్ణయించారు. రెండవ ప్రపంచ యుద్ధం మధ్యలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కొత్త ఉద్యమ పంథాన్ని ప్రారంభించాలని గాంధీజీ నిర్ణయించారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వెంటనే విడిచిపెట్టాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో సాధించు లేక మరణించు అని నినదించారు మహాత్మా గాంధీజీ. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో సాధించు లేక మరణించు అని నినదించారు. కానీ ఈ పోరాటం అహింసాయుతంగా ఉండాలన్నారు. గాంధీజీని ఇతర నాయకులను వెంటనే ఖైదు చేశారు. అయినా ఉద్యమం విస్తరించింది. ఈ ఉద్యమం రైతులను ఆకర్షించింది. చదువును వదిలిపెట్టిన యువత విశేషంగా ఉద్యమంలో చేరారు. ప్రభుత్వ సమాచార వ్యవస్థ అధికార చిహ్నాలపై దేశవ్యాప్తంగా దాడి జరిగింది. చాలా ప్రాంతాలలో ప్రజలు తమ సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ సమాచార వ్యవస్థ అధికార చిహ్నాలపై దేశవ్యాప్తంగా దాడి జరిగింది. చాలా ప్రాంతాలలో ప్రజలు తమ సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. తీవ్రమైన అణచివేతే బ్రిటిష్ వారి మొదటి ప్రతిస్పందన. స్వాతంత్ర్యం విభజన దిశగా 1940లో ముస్లిం లీగ్ ముస్లింల కోసం భారత తూర్పు వాయువ్య ప్రాంతాలలో స్వతంత్ర రాష్ట్రాలను డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 1940లో ముస్లిం లీగు ముస్లింల కోసం భారత తూర్పు వాయువ్య ప్రాంతాలలో స్వతంత్ర రాష్ట్రాలను డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంలో దేశ విభజన లేక పాకిస్తాన్ ఏర్పాటు ప్రస్తావన లేదు. 1930 చివరి నుండి ముస్లిం లీగ్ హిందువుల నుండి ముస్లింలకు ప్రత్యేక దేశమును ఆశించడం ప్రారంభించింది.
1930ల చివరి నుండి ముస్లిం లీగ్ హిందువుల నుండి ముస్లింలకు ప్రత్యేక దేశమును ఆశించడం ప్రారంభించింది. సుభాష్ చంద్రబోస్ సోషలిస్ట్ ధోరణి కలిగిన తీవ్ర జాతీయవాది. సుభాష్ చంద్రబోస్ సోషలిస్ట్ ధోరణి కలిగిన తీవ్ర జాతీయవాది. గాంధీజీ అహింసా ఆదర్శాలను బోస్ ఆమోదించలేదు, కానీ గాంధీజీని జాతిపితగా గౌరవించాడు. గాంధీజీ అహింసా ఆదర్శాలను బోస్ ఆమోదించలేదు, కానీ గాంధీజీని జాతిపితగా గౌరవించాడు. జనవరి 1941లో రహస్యంగా తన ఇంటిని విడిచి మొదట జర్మనీకి, అక్కడ నుండి సింగపూర్కు వెళ్ళారు. జనవరి 1941లో రహస్యంగా తన ఇంటిని విడిచి మొదట జర్మనీకి, అక్కడి నుండి సింగపూర్కి వెళ్ళారు. ఆజాద్ హింద్ ఫౌజ్ భారత జాతీయ సైన్యమును స్థాపించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ భారత జాతీయ సైన్యమును స్థాపించారు. 1944లో బ్రిటిష్ నియంత్రణ నుండి భారతదేశానికి విముక్తి కల్పించేందుకు ఆజాద్ హింద్ ఫౌజ్ హింపాల్ కోహిమా ద్వారా భారతదేశంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేసింది. 1944లో బ్రిటిష్ నియంత్రణ నుండి భారతదేశానికి విముక్తి కల్పించేందుకు ఆజాద్ హింద్ ఫౌజ్ హింపాల్ కోహిమా ద్వారా భారతదేశంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేసింది. కానీ ఈ దాడి విఫలమైంది. ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు ఖైదు చేయబడ్డారు. ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు ఖైదు చేయబడ్డారు. మౌలానా ఆజాద్ మక్కాలో ఒక బెంగాలీ తండ్రికి అరబ్ తల్లికి జన్మించారు. మౌలానా ఆజాద్ మక్కాలో ఒక బెంగాలీ తండ్రికి అరబ్ తల్లికి జన్మించారు. అనేక భాషలలో ప్రావీణ్యం కలవారు. ఆజాద్ ఇస్లాం పండితుడు. వహదత్ ఈ దీన్ను ప్రతిపాదించారు. వహదత్ ఈ దీన్ను ప్రతిపాదించారు అంటే అన్ని మతాల ఏకత్వం అనే భావనను ప్రతిపాదించారు. వహదత్ ఈ దీన్ అంటే అన్ని మతాల ఏకత్వం అనే భావనను ప్రతిపాదించారు. గాంధేయవాద ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేవారు. హిందూ ముస్లిం ఐక్యత గురించి బలంగా ప్రవచించేవారు. గాంధేయవాద ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేవారు. హిందూ ముస్లిం ఐక్యత గురించి బలంగా ప్రవచించేవారు. జిన్నా రెండు దేశాల సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. మౌలానా ఆజాద్ జిన్నా రెండు దేశాల సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. చక్రవర్తుల రాజగోపాలాచారి రాజాజీగా పిలువబడే సి రాజగోపాలాచారి ఒక ప్రముఖ జాతీయవాది. దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపిన నాయకుడు. 1946లో స్వేచ్ఛా భారతదేశంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వంలో సభ్యునిగా మొదటి భారతీయ గవర్నర్ జనరల్గా పనిచేశారు. చక్రవర్తుల రాజగోపాలాచారి 1946లో స్వేచ్ఛా భారతదేశంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వంలో సభ్యునిగా మొదటి భారతీయ గవర్నర్ జనరల్గా పనిచేశారు. 1945-1947 మధ్య జరిగిన స్వాతంత్రం కోసం జరిగిన చర్చలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారు. 1945-47 మధ్య జరిగిన స్వాతంత్రం కోసం జరిగిన చర్చలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారు. పటేల్ గుజరాత్లోని నడియాద్లోని ఒక పేద రైతు కుటుంబం నుండి వచ్చారు. 1918 నుండి స్వాతంత్ర్య పోరాటంలో అగ్రనాయకుడు. 1931లో కాంగ్రెస్కు అధ్యక్షునిగా పనిచేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 1931లో కాంగ్రెస్కు అధ్యక్షునిగా పనిచేశారు. 1920 వరకు హిందూ ముస్లిం ఐక్యతకు రాయబారిగా ఉన్న జిన్నా లక్నో ఒప్పందంలో కీలక పాత్ర పోషించారు. 1920 వరకు హిందూ ముస్లిం ఐక్యతకు రాయబారిగా ఉన్న
మహమ్మద్ అలీ జిన్నా లక్నో ఒప్పందంలో కీలక పాత్ర పోషించారు. 1934 తర్వాత ముస్లిం లీగ్ను పునర్వ్యవస్థీకరించాడు. 1934 తర్వాత ముస్లిం లీగ్ను పునర్వ్యవస్థీకరించారు. ఆ తర్వాత పాకిస్తాన్ కోసం డిమాండ్ చేశారు. నెహ్రూ గాంధీజీ శిష్యుడు. జవహర్లాల్ నెహ్రూ గాంధీజీ శిష్యుడు. ఒక కాంగ్రెస్ సోషలిస్ట్. ఈయన ఒక కాంగ్రెస్ సోషలిస్ట్, ఒక అంతర్జాతీయవాది. భారత జాతీయ ఉద్యమాన్ని నిర్మించడంలోనూ స్వాతంత్రానంతరం దేశ ఆర్థిక రాజకీయ రంగాలలోనూ ముఖ్య భూమిక వహించారు. జవహర్లాల్ నెహ్రూ గాంధీజీ శిష్యుడు, ఒక కాంగ్రెస్ సోషలిస్ట్, ఒక అంతర్జాతీయవాది. భారత జాతీయ ఉద్యమాన్ని నిర్మించడంలోనూ స్వాతంత్రానంతరం దేశ ఆర్థిక రాజకీయ రంగాలలోనూ ముఖ్య భూమిక వహించారు. జనరల్ నియోజకవర్గాలు ఎన్నికలలో ఏ మతానికి, ఏ వర్గానికి ఎటువంటి రిజర్వేషన్లు లేని నియోజకవర్గాలు. ఎన్నికలలో ఏ మతానికి, ఏ వర్గానికి ఎటువంటి రిజర్వేషన్లు లేని నియోజకవర్గాలు జనరల్ నియోజకవర్గాలు. 1940 ప్రారంభంలో చాలామంది కాంగ్రెస్ నాయకులు జైలులో ఉన్నప్పుడు తన మద్దతును పెంచుకోవడానికి ముస్లిం లీగ్ ప్రయత్నించింది. 1940 ప్రారంభంలో చాలామంది కాంగ్రెస్ నాయకులు జైలులో ఉన్నప్పుడు తన మద్దతును పెంచుకోవడానికి ముస్లిం లీగ్ ప్రయత్నించింది. 1945లో యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశ స్వాతంత్రం గురించి కాంగ్రెస్ లీగ్లతో బ్రిటిష్ వారు చర్చలు ప్రారంభించారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశం స్వాతంత్రం గురించి కాంగ్రెస్ లీగులతో బ్రిటిష్ వారు చర్చలు ప్రారంభించారు. భారతదేశంలో ముస్లింలందరికీ లీగ్ ఏకైక ప్రతినిధిగా భావించడం వల్ల చర్చలు విఫలమయ్యాయి. భారతదేశంలో ముస్లింలందరికీ లీగ్ ఏకైక ప్రతినిధిగా భావించడం వల్ల చర్చలు విఫలమయ్యాయి. అప్పటికి పెద్ద సంఖ్యలో ముస్లింలు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం వలన కాంగ్రెస్ లీగ్ వాదనను అంగీకరించలేదు. అప్పటికి పెద్ద సంఖ్యలో ముస్లింలు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం వలన కాంగ్రెస్ లీగ్ వాదనను అంగీకరించలేదు. 1946లో రాష్ట్రాల శాసనసభలకు మళ్లీ ఎన్నికలు జరిగాయి. 1946లో రాష్ట్రాల శాసనసభలకు మళ్లీ ఎన్నికలు జరిగాయి. సాధారణ నియోజకవర్గాలలో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించింది. కానీ ముస్లింలకు రిజర్వ్ చేయబడిన సీట్లలో లీగ్ అద్భుతమైన విజయం సాధించింది. ఈ విజయంతో లీగ్ పాకిస్తాన్ కోసం తన డిమాండ్ను కొనసాగించింది. మార్చి 1946లో వీరి డిమాండ్ను పరిశీలించడానికి స్వతంత్ర భారతదేశానికి తగిన రాజకీయ చట్టాన్ని సూచించడానికి ఒక మంత్రిత్రయ రాయబారాన్ని బ్రిటిష్ క్యాబినెట్ పంపించింది. మార్చి 1946లో వీరి డిమాండ్ను పరిశీలించడానికి స్వతంత్ర భారతదేశానికి తగిన రాజకీయ చట్టాన్ని సూచించడానికి ఒక మంత్రిత్రయ రాయబారాన్ని బ్రిటిష్ క్యాబినెట్ పంపింది. క్యాబినెట్ మిషన్ భారతదేశం ఐక్యంగా ఉండాలని, ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తినిచ్చే ఒక సరళమైన సమైక్యగా ఏర్పరచాలని సూచించింది. క్యాబినెట్ మిషన్ భారతదేశం ఐక్యంగా ఉండాలని, ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తినిచ్చే ఒక సరళమైన సమైక్యగా ఏర్పరచాలని సూచించింది. కానీ కొన్ని నిర్దిష్టమైన వివరాలపై కాంగ్రెస్, ముస్లిం లీగ్లు ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదు. ఫలితంగా విభజన దాదాపు అనివార్యమైంది. కానీ కొన్ని నిర్దిష్టమైన వివరాలపై కాంగ్రెస్, ముస్లిం లీగ్లు ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదు. ఫలితంగా విభజన దాదాపు అనివార్యమైంది. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ వాయువ్య ప్రాంతానికి చెందిన పఠాన్ నాయకుడు. 1947లో బీహార్ నందు
తన సహచరులతో శాంతియాత్ర చేపట్టాడు. 1947లో బీహార్ నందు తన సహచరులతో శాంతియాత్ర చేపట్టాడు. బాద్షా ఖాన్గా పిలువబడే ఈయన ఖుదాయి ఖిద్మత్గార్లు అనే అహింసాయుతమైన ఉద్యమాన్ని తన రాష్ట్రంలోని పఠాన్లతో నడిపారు. బాద్షా ఖాన్గా పిలువబడే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఖుదాయి ఖిద్మత్గార్లు అనే అహింసాయుతమైన ఉద్యమాన్ని తన రాష్ట్రంలోని పఠాన్లతో నడిపారు. దేశ విభజనను ఇతను తీవ్రంగా వ్యతిరేకించారు. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. 1947లో దేశ విభజనకు అంగీకరించిన తన తోటి కాంగ్రెస్ నాయకులను ఇతడు విమర్శించారు. 1947లో దేశ విభజనకు అంగీకరించిన తన తోటి కాంగ్రెస్ నాయకులను ఇతడు విమర్శించారు. కేబినెట్ మిషన్ వైఫల్యం తరువాత పాకిస్తాన్ డిమాండ్ను నెరవేర్చుకోవడం కోసం ముస్లిం లీగ్ సామూహిక ఆందోళన చేయాలని నిర్ణయించింది. కేబినెట్ మిషన్ వైఫల్యం తరువాత పాకిస్తాన్ డిమాండ్ను నెరవేర్చుకోవడం కోసం ముస్లిం లీగ్ సామూహిక ఆందోళన చేయాలని నిర్ణయించింది. 1946 ఆగస్టు 16వ తేదీన ప్రత్యక్ష చర్య దినోత్సవంగా ముస్లిం లీగ్ ప్రకటించింది. 1946 ఆగస్టు 16వ తేదీన ప్రత్యక్ష చర్య దినోత్సవంగా ముస్లిం లీగ్ ప్రకటించింది. ఆ రోజున కలకత్తాలో చెలరేగిన అల్లర్లు అనేక రోజుల పాటు కొనసాగి అనేక వేల మంది మరణాలకు కారణమయ్యాయి. ఆ రోజున కలకత్తాలో చెలరేగిన అల్లర్లు అనేక రోజుల పాటు కొనసాగి అనేక వేల మంది మరణాలకు కారణమయ్యాయి. 1947 మార్చి నాటికి ఈ హింస ఉత్తర భారతదేశంలో వివిధ ప్రాంతాలకు వ్యాపించింది. 1947 మార్చి నాటికి ఈ హింస ఉత్తర భారతదేశంలో వివిధ ప్రాంతాలకు వ్యాపించింది. విభజన సమయంలో అనేక లక్షల మంది మరణించారు. విభజన సమయంలో అనేక లక్షల మంది మరణించారు. చాలామంది స్త్రీలు చెప్పలేని క్రూరత్వాలను ఎదుర్కోవలసి వచ్చింది. చాలామంది స్త్రీలు చెప్పలేని క్రూరత్వాలను ఎదుర్కొనవలసి వచ్చింది. లక్షలాది మంది ప్రజలు తమ స్వస్థలాలను బలవంతంగా విడిచిపెట్టవలసి వచ్చింది. లక్షలాది మంది ప్రజలు తమ స్వస్థలాలను బలవంతంగా విడిచిపెట్టవలసి వచ్చింది. తమ స్వస్థలాలను విడిచి పరాయి ప్రాంతాలలో శరణార్థులుగా మారారు. తమ స్వస్థలాలను విడిచి పరాయి ప్రాంతాలలో శరణార్థులుగా మారారు. విభజన వలన భారతదేశం అందులోని పట్టణాలు మారాయి. విభజన వలన భారతదేశం అందులోని పట్టణాలు మారాయి. పాకిస్తాన్ అనే ఒక కొత్త దేశం ఆవిర్భవించింది. పాకిస్తాన్ అనే ఒక కొత్త దేశం ఆవిర్భవించింది. భారతదేశానికి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం లభించింది. ఈ ఆనందంతో పాటు దేశ విభజనతో ఆవేదనను, హింసను అనుభవించింది. భారతదేశానికి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం లభించింది. ఈ ఆనందంతో పాటు దేశ విభజనతో ఆవేదనను, హింసను అనుభవించింది. మత కల్లోలిత పంజాబ్ నుండి న్యూఢిల్లీ చేరిన శరణార్థులు. ఆహారం, ఆశ్రయం కోసం అన్వేషణ. మత కల్లోలిత పంజాబ్ నుండి న్యూఢిల్లీ చేరిన శరణార్థులు. ఆహారం, ఆశ్రయం కోసం అన్వేషణ. ఆఫ్రికాలో జాతీయవాదం, ఘనా ఉదంతం. ఆఫ్రికాలో జాతీయవాదం, ఘనా ఉదంతం. 1957లో గోల్డ్ కోస్ట్గా పిలువబడే సబ్ సహారా ఆఫ్రికన్ దేశం ఘనా మొదటగా స్వాతంత్రం పొందింది. 1957లో గోల్డ్ కోస్ట్గా పిలువబడే సబ్ సహారా ఆఫ్రికన్ దేశం ఘనా మొదటగా స్వాతంత్రం పొందింది. స్వాతంత్ర ఉద్యమానికి నేతృత్వం వహించిన క్వామె నక్రూమాకు చెందిన పీపుల్స్ కన్వెన్షన్ పార్టీ సమ్మెలు, బహిష్కరణలు, భారీ ర్యాలీల ద్వారా స్వతంత్ర ఉద్యమాన్ని నడిపింది. స్వాతంత్ర ఉద్యమానికి నేతృత్వం వహించిన క్వామె నక్రూమాకు చెందిన పీపుల్స్ కన్వెన్షన్ పార్టీ సమ్మెలు, బహిష్కరణలు, భారీ ర్యాలీల ద్వారా స్వతంత్ర ఉద్యమాన్ని నడిపింది. 1951లో జరిగిన ఎన్నికలలో ఈ పార్టీ ఘన విజయం సాధించింది. 1951లో జరిగిన ఎన్నికలలో పీపుల్స్ కన్వెన్షన్ పార్టీ ఘన విజయం సాధించింది. తెగల
నాయకులు శాసనసభలకు ప్రతినిధులను పంపే బ్రిటిష్ పాలకుల విధానాన్ని ఇది వ్యతిరేకించింది. తెగల నాయకులు శాసనసభలకు ప్రతినిధులను పంపే బ్రిటిష్ పాలకుల విధానాన్ని ఇది వ్యతిరేకించింది. ఇది నామినేటెడ్ సభ్యులు, ప్రత్యేక సభ్యులు లేని శాసనసభను ఏర్పాటు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి చేసింది. పీపుల్స్ కన్వెన్షన్ పార్టీ నామినేటెడ్ సభ్యులు, ప్రత్యేక సభ్యులు లేని శాసనసభను ఏర్పాటు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి చేసింది. 1954లో ఈ డిమాండ్ను సాధించుకుంది. ఫలితంగా నూతన లెజిస్లేటివ్ కౌన్సిల్కు 1956లో ఎన్నికలు జరిగాయి. 1954లో ఈ డిమాండ్ను సాధించుకుంది. ఫలితంగా నూతన లెజిస్లేటివ్ కౌన్సిల్కు 1956లో ఎన్నికలు జరిగాయి. కన్వెన్షన్ పీపుల్స్ పార్టీ ఎన్నికలలో విజయం సాధించింది. ఇది ఘనా పేరుతో ఒక స్వతంత్ర దేశం ఏర్పడడానికి దారితీసింది. కన్వెన్షన్ పీపుల్స్ పార్టీ ఎన్నికలలో విజయం సాధించింది. ఇది ఘనా పేరుతో ఒక స్వతంత్ర దేశం ఏర్పడడానికి దారితీసింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.